హాయ్ అండి. ఈరోజు మనము వెజిటబుల్ కచోరీ చేసుకుంటామండి. దానికి కావాల్సిన పదార్థాలు నేనైతే గోధుమ పిండి తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లోకైతే 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అంటే నేను. మీకు కావాలంటే నూనెన వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అండి. నేను 1/4 స్పూన్ అయితే వాము తీసుకుంటున్నాను. దాన్ని బాగా కొద్దిగా నలిపి వేయండి. 1/4 స్పూన్ వేసుకుంటున్నానండి. కొద్దిగా అయితే చక్కెర, ఒక్క రవ్వ అండి టేస్ట్కి. ఇప్పుడు వీటినన్నిటినీ బాగా ఫస్ట్ కలుపుకోవాలండి. చూడండి, బాగా నీట్గా కలుపుకోవాలి. చూడండి, పిండి అయితే ఇలా నీట్గా చూడండి, ఇలా నీట్గా కలుపుకోవాలండి బాగా. చూడండి, కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. చూడండి, పిండిని అయితే ఇలా స్మూత్గా ఇలా కలిపి పెట్టుకోండి. ఇది కొద్దిసేపు వరకు ఒక ½ అన్ అవర్ మనము దీంట్లో కర్రీ చేసేంత వరకు దీన్ని నాననిద్దాం. మనం కచోరీకి స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుంటామండి. అది అంతా ఒక పాన్ తీసుకునేసి 1 గంట అయితే ఆయిల్ పోసుకున్నానండి. చిన్న స్పూన్ గంట అండి ఇది. ఆయిల్ అయితే కాగిపోయిందండి. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అయితే సోంపు, 2 ఆనియన్స్ కట్ చేసుకున్న 2 ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ సరిపడినంత అయితే ఉప్పు అండి. మనము పైన స్టఫింగ్ పెట్టుకునే ఇది స్టఫింగ్ మాత్రమే అండి. ఇందాక పిండిలోకి మనం వేసేసాం కదా, సరిపోతుంది. చూసుకొని ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకోండి చాలా వరకు మాత్రం. దీంతో కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటామండి. ఇవి ఇప్పుడు మొత్తం బాగా వాడనిద్దాం, కొద్దిగా మెత్తబడేటట్టు. ఇవైతే వాడే కదండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న స్వీట్ కార్న్, ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ వేసాను. ఒక చిన్న ఉల్లగడ్డ అండి ఉడకబెట్టుకొనేసి ఇట్లా కొద్దిగా మ్యాష్ చేసేసుకునేస్తాము. ఒక ½ స్పూన్ అయితే కారము, 1 స్పూన్ అయితే ఇది ధనియాల పొడి, గరం మసాలా అండి, 2 కలిపేసింది. ఇవన్నీ మొత్తం కలిసేటట్టు బాగా నీట్గా కలుపుకోండి. ఇవన్నీ కలుపుకునేసాం కదా, సన్నగా తరుక్కున్న కరివేపాకు కొద్దిగా వేసుకోండి. ఒక చిన్న నిమ్మ దెబ్బ కొద్దిగా పిండుకోండి. మీ టేస్ట్ని పట్టండి. మీకు టేస్ట్ నచ్చుతుందంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇవి కలిసిన తర్వాత వరకు కలుపుకునేసి ఆపేద్దామండి. స్టఫింగ్ కొద్దిగా చల్లగా అవ్వాలి. చూడండి, ఎంతసేపు అయితే నానింది కదండి ఆ పిండిని మనం నీట్గా కొద్దిసేపు అనేది మళ్ళీ కలుపుకుంటామండి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకునేసాను నేనైతే. ఇప్పుడు దీన్ని చిన్న బాల్స్గా తీసుకుందాం. ఇట్లా చిన్న బాల్స్గా చేసుకుంటామండి. వాటిని మనం కొద్దిగా పిండి అద్దుకుంటూ మనం ఇప్పుడు వీటిని పూరీలాగా రౌండ్గా పాముకుందామండి. నేనైతే 4 పూరీలుగా పాముకున్నానండి. ఇప్పుడు వీటిల్ని, ఇది వచ్చి ఒక 2 స్పూన్లు ఆయిల్ అండి. 1 స్పూను కానీ 2 స్పూన్లు కానీ మనం గోధుమ పిండే వేసుకున్నానండి నేను. మీకు కావాలంటే మైదా పిండి అన్నా వేసుకోవచ్చు. నేను గోధుమ పిండి వేసుకున్నాను. వీటికి ఒకదానికి మధ్యలో ఇలా పూసేసి నీట్గా రఫ్ చేసుకుందామండి మొత్తము. ఇప్పుడు ఏంటంటే ఇలా పూసుకున్నామంటే మనకు కచోరీ అనేది మనకు నీట్గా పొరలుగా వస్తుందండి. ఇలా పూసుకున్నాము కదా, దీనిపైన అనేది ఇంకొకటి వేసుకుందామండి. ఇది మళ్ళీ దీనికి మళ్ళీ ఇంకొద్దిగా పూసుకుందామండి. ఇట్లా ఎడ్జీలు కానీ నీట్గా వచ్చేటట్టుగా నీట్గా పూసుకునేసండి. మళ్ళీ ఇంకొకటి దీని మీద వేసేసుకుందాం. మళ్ళీ దీనికి కూడా పూసేసుకుందామండి. ఇలా మనం మొత్తం అన్నిటికీ పూసేసుకునేసాం కదండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ చపాతీలాగా మళ్ళీ మనం పాముకుంటామండి. మరీ ఇలా పెద్దదిగా పాముకునేద్దామండి. పాముకున్న తర్వాత ఇది మరీ పలచగా ఉండకూడదు, మరీ అట్లానే లడ్డుగా కానీ ఉండకూడదండి. మీడియంగా ఉండేటట్టుగా పాముకోండి. ఇప్పుడు దీన్ని పామేసాం కదండి. ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఆయిల్ అనేది దీనికి పూసేస్తానండి. ఈ పేస్ట్ ఇలా మొత్తం అయితే ఆయిల్ పూసేసి ఇప్పుడు దీన్ని మనం ఇట్లా నీట్గా ఇట్లా రోల్ చేసుకోవాలండి. టైట్గా రోల్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే ఒక చేత చేయలేను కాబట్టి మీకు నేను రోల్ చేసిన తర్వాత చూపిస్తానండి.
చూడండి ఇలా మొత్తం రోల్ చేసుకునేసి దీన్ని కొద్దిగా అట్లా కొద్దిసేపు చేయండి. కొద్దిగా అనేది మనం చేసుకున్న రోల్ టైట్గా వచ్చేస్తుంది రోలు. చూడండి ఇలా కొద్దిగా మనకు కొద్దిగా పెద్దది కూడా అవుతుందండి రోలు. అలా చేసుకోవాలండి కొద్దిసేపు. ఇలా అయితే చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటామండి. అంటే మనము స్టఫింగ్ పెట్టుకోవాలి కదండి. ఇలా కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. చూడండి మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు చూడండి ఇలా లోపల మనం ఫోల్డింగ్ చేసిన పొరలుగా ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం చిన్న చిన్నగా పాముకుందాం. చూడండి ఇలా పూరిలాగా పాముకునేసి దీంట్లోకి మనము చూపిస్తాను. చూడండి దీంట్లో మనము కొద్దిగా అయితే స్టఫింగ్ ఇట్లా పెట్టుకునేసి దీన్ని మొత్తం ఇలా నీట్గా క్లోజ్ చేసేసుకునేద్దామండి. నీట్గా చూపిస్తామండి. ఇట్లా తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వీటిని ఇట్లా ఎడ్జ్ అంతా క్లోజ్ అయ్యేటట్టు ఇట్లా మొత్తము మనం క్లోజ్ చేసేసుకునేద్దామండి. క్లోజ్ చేసేసి దీన్ని మనం ఇలా రివర్స్ తీసుకుని స్లోగా అండి చిన్నగా నిదానంగా ఇట్లా ప్రెస్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ ఇది ఓపెన్ అయిపోతుంది. ఇలా ప్రెస్ చేసుకునేసేయండి. అప్పుడు నీట్గా మనకు ప్రతి ఎడ్జిలకి ఇది అనేది పూర్ణం అనేది లోపలిది స్టఫింగ్ అనేది మనకు సెట్ అవుతుందండి. ఇలాగే మనం ప్రతి ఒక్కటి ఇలా చేసి పెట్టుకుందామండి. చూడండి ఇలా మొత్తము అంతా ఇలా మొత్తం ఇలా క్లోజ్ చేయండి. మీకు పైన ఎక్కువ వచ్చింది ఇది పిండి అనుకుంటే కొద్దిగా ఉంటే ఇట్లా తీసేసుకోవచ్చండి. కొద్దిగా ఎక్కువైంది అంటే మళ్ళీ ఇది క్లోజ్ చేసేసి ఫోల్డింగ్ చేసేయండి. చూడండి ఇలా మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసామంటే పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుందండి. మొత్తం అయితే ఇలా చేసి పెట్టేసుకునేసామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా కాగిపోయింది. వినాయక చవితి కదండి, అంతా మేళాలు. చూడండి ఆయిల్ అయితే కాగిపోయింది. ఇదైతే వేస్తున్నాను. చాలు. ఇవి కొద్దిగా బాగా గోల్డ్ కలర్లోకి రావాలండి. చూడండి మనం వేసుకున్న కచోరీని నైస్గా జాగ్రత్తగా తిప్పుకోండి. చూడండి ఇవెలా అయితే నీట్గా కలర్ వచ్చేసాయండి. నేను ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసేస్తున్నానండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కచోరీ రెడీ అండి. చాలా బాగా వచ్చాయండి. నేను ఓపెన్ చేసి చూశాను. చూడండి చాలా స్మూత్గా చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.